సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను రాజు ఇలాగన్నాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. అంటే నిజమైన స్నేహితుడు అనే పదం వాడిన తర్వాత నిజంగానే స్నేహితుడు ఉంటాడు కదా, ఫాల్స్ ఫ్రెండ్స్. వీళ్ళు చాలామంది ఇప్పటిదాకా వచ్చినారంటే ఎన్నో రకాలైన స్నేహితులను చూసింటారు. మీకు తెలుసు ఎవరు ఫాల్స్, ఎవరు హిపోక్రటిక్ ఫ్రెండ్స్, తర్వాత ఎవరు షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్, ఎవరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, ఎవరు థిక్ ఫ్రెండ్స్, ఎవరు థిన్ ఫ్రెండ్స్. చాలా డెఫినేషన్లు పెట్టుకొని ఉంటారు కదా మీరు. చాలామంది చెప్తుంటారు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉందని. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా ఒక విషయం, కానీ యేసు ప్రభు ఫ్రెండా? దట్ ఈస్ ప్రైమరీ క్వశ్చన్. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్, యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అట్ ఆల్ హు ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ వెన్ యూ ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చనిపోయేటప్పుడు మానవ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్నేహితుడు దగ్గరికి రాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు. అందుకే ఇంగ్లీష్లో పాట ఉంది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటి? లోకంలో చాలా రకాలుగా ఫ్రెండ్స్ అంటే అనుకుంటూ ఉంటారు. దారంలో పోయేవాళ్ళు కూడా కొంతమంది అంటారు ఆడ మా ఫ్రెండ్, అమ్మాయి మా ఫ్రెండ్ అని. ఐ యూజువల్లీ నెవర్ యూస్ వర్డ్స్ వెరీ లైట్లీ అండ్ లూజ్లీ. I never say that some X, Y is my friend, because usually people do not sync with me and I do not sync with them either. వాళ్ళ ఆలోచనలు, ఒక స్నేహితుడు అంటే ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళవన్నీ మనకు సింక్ కావాలి. సింక్ అయితేనే ఫ్రెండ్ కదా. How can others sync with you? Your priorities are different, your principles are different, your life style is different, your aim is different, your attitude is different, all your things are totally different from the people who live for this world. మరి ఇక్కడ ఉన్న ఈ హీరోలు వీళ్ళు వాళ్ళు రోమన్ ఆఫీషియల్స్, వారికి శత్రుత్వము సహజమే. ఎవరికైనా ఆఫీస్లో పనిచేస్తుంటే బయటికి మాత్రం చాలా బాగా మాట్లాడతారు, ఆ తర్వాత రిటైర్డ్ అయిపోతారు, పీడ విరగడైపోయింది అనుకుంటారు. ఎవరైనా చనిపోయినారంటే ఇంకా పీడ విరగడైంది అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆఫీస్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఎవరెవరు మనకు శత్రువులుగా ఉంటే వాళ్ళతో ఇంకెలాగో మనం కొంతకాలం పులాన్ అయిన తర్వాత వాళ్ళు లేకుండా కనిపిస్తే మన పీడ విరగడవుతుంది అని అనుకుంటాం. కానీ సమాజం అలాగుండదు, ఇంకోటి పుట్టుకొని వస్తారు. కనుక ఇది జీవితాంతం ఉండనే ఉంటుంది. ఎనిమిటీ విత్ అదర్ పీపుల్ విల్ బి కంటిన్యూవల్లీ పర్ఫెక్చువల్లీ ప్రివైలింగ్. ఏదో కొంత టైము ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది అంతే తప్ప ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఎనిమిటీ విల్ బి లెస్. తర్వాత మామూలు అయిపోతుంది. ఈయన పోతే అన్ని ప్రశాంతంగా ఉంటాయి అనుకుంటా, ఆయన మించిన వాళ్ళు వస్తారు. ఈయన పోతే అన్ని ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళని మించిన వాళ్ళు వస్తారు. పిల్లలు పోతే అన్నీ బాగుంటాయి అనుకుంటాం, పిల్లలు మించిన వాళ్ళు వస్తారు. ఏ రోజు పోతే అన్నీ బాగుంటాయి అనుకుంటాం, ఏ రోజు మించిన వాళ్ళు వచ్చినారు. అయితే వీరిద్దరికి పడని వాళ్ళు యేసు ప్రభువును బట్టి ఒకే ఒక కామన్ కాస్తో వారిద్దరు ఏకమయ్యారు. కనుక ఈ రాత్రి మేము ప్రకటించే సువార్తమానం ఏంటంటే, ఎనిమిటీ విల్ బికమ్ ఫ్రెండ్షిప్ ఇఫ్ ఓన్లీ వీ సీ క్రైస్ట్. వాళ్ళిద్దరు క్రీస్తుని చూచినారు, అందుకే వారు స్నేహితులుగా మార్చబడినట్లు వాక్యాన్ని మనం చూస్తాం. So the Paschal Lamb, the Passover Christ, has brought friendship among all the people that living in this world. ఈ ప్రజల మధ్యలో నిజమైన స్నేహభావం యేసుప్రభు తీసుకొని వచ్చినాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులతో అన్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. స్నేహితులు అని అంటే నేను ఇందాక చెప్పినట్లు వారికి యేసుప్రభు యొక్క యాటిట్యూడ్, ప్రయారిటీ, మైండ్, ఆ సాక్రిఫిషియల్ మైండ్ అని ప్రభువు అనుగ్రహిస్తూ ఇంప్యూట్ చేస్తూ వచ్చినాడు. అలాగే ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుండా ఉంటే, మీరు బైబిల్లో రాయబడింది మనం దేవునికి శత్రువులం అంట. మనిషికి శత్రువు అయితేనే భరించడం కష్టము, ఒక ఆఫీసర్కి శత్రువు అయితేనే భరించడం కష్టము, ఇంట్లో శత్రువులు ఉంటేనే భరించడం కష్టము, బయట శత్రువులు ఉంటే భరించడం కష్టము. దేవుడికే శత్రువు అయితే ఇంకెట్లా భరించేది? అది మనం ఊహించుకోలేము. కనుక మరి దేవునితో శత్రుత్వం తప్పించబడి స్నేహం రావాలంటే ఏం చేయాల? అందుకే యేసుప్రభు శిలువలో మన కొరకే మాడించింది. ఆ యేసుప్రభు యొక్క మాడం ద్వారా ఇప్పుడు మనము దేవునితో స్నేహంలోనికి తీసుకురాబడతాం. నో మోర్ ఎనిమిటీ.
but friendship. The cost of this friendship is the cost of the life of Jesus Christ. స్నేహం ఎప్పుడు ఊరికే రాదు, ఉచితంగా రాదు. ఆ స్నేహం కంటిన్యూ చేయటానికి కూడా మీకు తెలుసు కదా, నాకంటే ఎక్కువ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చినారనుకో, వచ్చేటప్పుడు ఆటోగ్రాఫ్ అందరి దగ్గరికి తీసుకెళ్ళి రాయించుకుంటారు. వాళ్ళు ఏదో రకరకాలు రాస్తారు. ఇప్పుడు మీలో చాలామంది కొంతమందిని మర్చిపోయింటారు. అప్పుడు మాత్రం చాలా రాసింటారు. జీవితాంతము నిన్ను గుర్తుపెట్టుకుంటా, నేను పలకరిస్తా, అవన్నీ రాయటానికి బాగొచ్చు. కానీ జీవితంలో ముందుకెళ్ళేటప్పటికి మనకు తెలియకుండానే జీవితం కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. అయితే క్రైస్ట్ ఈజ్ వన్ హూ వాక్స్ విత్ అస్ త్రూఅవుట్ అవర్ లైఫ్. మన జీవితాంతం ప్రభు మనతో నడిచేవాడు. ఆ మధ్యలో ఒక మంచి స్నేహితుడు అంటే ఎవరు అని ఒక పోటీ పెట్టారు. రకరకాల మనుషులు రకరకాల డెఫినేషన్స్ చెప్పారు, నిర్వచనాలు. The prize winning definition is this: a true friend is one who walks in when the whole world walks out. ఇంకోసారి చెప్పనా? A true friend is one who walks in when the whole world walks out. మనలో నుండి ప్రపంచమంతా బయటికి నడిచిపోయినప్పుడు మనలోనికి నడిచి వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే, అందరితో పాటు నలుగురితో పాటు వచ్చి నలుగురితో పాటు పోతే స్నేహితుడు అని అనుకుంటాం. అది కొంతకాలమే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు, ఇమిగ్రేషన్ ఇష్యూస్ లేనప్పుడు, మీకు H1Bలు వచ్చినప్పుడు, L1లు ఉన్నప్పుడు, ఇంకేంటి గ్రీన్ కార్డు ఉన్నప్పుడు, సిటిజన్షిప్ ఉన్నప్పుడు బహుశా అందరూ మీ దగ్గరికి రావచ్చు. బట్ అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, ఇమిగ్రేషన్ ఇష్యూస్ సాల్వ్ కానప్పుడు, క్రైసిస్ ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ఫినాన్షియల్ పెయిన్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రావస్తారని అనుకుంటామో వాళ్ళే సాధారణంగా దూరం అవుతారు. వాళ్ళు చెడ్డవారని దూరం కాదు, సిచ్యువేషన్ మేక్స్ లైక్ దట్. ఎందుకు అలాగే చెప్పేవరా, ఎందుకు అలాగే చేసేవారు అంటే, ఏం చేస్తారా, పరిస్థితులు అలాగ వచ్చినాయని అంటారు. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు మాత్రమే మన దగ్గరికి వచ్చేవారు. ఆయన పేరే యేసు. క్రైస్ట్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ అండ్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. బెల్లం చుట్టూ ఈగలు వస్తాయి. బెల్లం లేకపోయినా కూడా మన దగ్గరికి వచ్చే దేవుడే యేసు ప్రభు. కనుక ఈ ఆధ్యాత్మికమైన స్నేహం, ఈ భూమి మీద ఉన్న స్నేహం బీటెక్లో ఉంటే 4 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఎంటెక్ కంటిన్యూ చేస్తే ఇంకొక 2 ఏళ్ళు వస్తుంది, 6 ఏళ్ళు. తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తారో ఏమో, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కొన్నిసార్లు చాలా ఏళ్ళ తర్వాత మీకు పరిచయమైన స్నేహితుల్ని, క్లాస్మేట్లు వాళ్ళని కలిస్తే గుర్తుపట్టలేరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మార్ఫలాజికల్ చేంజెస్. ఎంతో మారిపోయింది. ఏంట్లో ఇలాగ మారిపోయావు, మారిపోకుండా ఎలాగుంటున్నారు? అలాగే ఉండలేడు కదా, ఇంతకుముందు ఉన్నట్లే ఉండలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మనతో నిరంతరం ఉండేవాడు. నాట్ 4 years ఫ్రెండ్షిప్, 2 years ఫ్రెండ్షిప్, జాబ్ ఫ్రెండ్షిప్, నైబర్హుడ్ ఫ్రెండ్షిప్ కాదు. ఇట్స్ ఎటర్నల్ ఫ్రెండ్షిప్, నిత్యత్వం ఉండే స్నేహం. కనుక యేసు ప్రభు వారు మనతో నిత్యత్వము స్నేహంలో ఉండట కొరకై మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి దిగొచ్చి, యేసు ప్రభువే ఈ భూమి మీదకి దిగలేకపోతే మానవునికి పాప క్షమాపణ లేదు. There are so many differences between Christian faith and non-Christian faith. One of the greatest difference between Christian faith and non-Christian faith is this: in a non-Christian faith, people go to God. In a Christian faith, God came to the people. Understand my point? In a non-Christian faith, people go to the God. వాళ్ళు మనం అడిగాం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దర్శనంకి వెళ్ళాను, దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాము అని అంటాం. బట్ క్రిస్టియన్ ఫెయిత్లో అట్లా కాదు. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేడని దేవుడే ఈ భూమి మీదకి దిగవచ్చు. దట్ ఈస్ గాడ్స్ లా, దట్స్ గాడ్స్ కంపాషన్, దట్స్ గాడ్స్ ప్యాషన్.